హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము సెసమీ కోకోనట్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నువ్వుల కొబ్బరి ఉండలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాము. మనం డ్రై రోస్ట్ చేసుకున్న 1 కప్ ఆఫ్ కోకోనట్ తీసుకోవాలండి, డ్రై కోకోనట్. ఆ తర్వాత 1 కప్ జాగరీ తీసుకోవాలి. ఒక 1/2 కప్ వచ్చి వేయించిన శనగపప్పు తీసుకోవాలి. 1.5 కప్ వచ్చేసి నువ్వులు తీసుకోవాలి. అంటే బెల్లము శనగపప్పు ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ నువ్వులు కూడా తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత యాలకులు తీసుకోవాలి. ఒక 8 యాలకులు కానీ 9 కానీ 10 కానీ మీ ఇష్టము, ఫ్లేవర్ స్మెల్కి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ సెసమీ సీడ్స్ అనే నువ్వుల్ని తీసుకొని ఒక ప్యాన్లో రోస్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా కానీ నువ్వుల్ని మనం ఇట్లా రోస్ట్ చేసుకోవాలి, లేదంటే కనుక నానబెట్టుకొని వాడుకోవాలి, లేదంటే కనుక మొలకలు ఎత్తించుకొని వాడుకోవాలి. అప్పుడే మనకి దానిలో ఉన్న మినరల్స్, వైటమిన్స్, దానిలో ఉన్న న్యూట్రియంట్స్, కంబైన్డ్ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. ఎందుకంటే దాంట్లో ఒక 2 పదార్థాలు ఉంటాయి. అవి ఏంటి అంటే అబ్జార్ప్షన్ని ఆపుతాయి అన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి ఒక అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు కొబ్బరిని మనం అది ఆల్రెడీ వేయించుకున్న కొబ్బరి అండి, మీరు కూడా వేయించుకోవాలి. వేయించుకోకపోతే మా ఇంట్లో వేయించుకొని పెట్టుకుంటే దాన్ని కొబ్బరి పౌడర్గా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ ఫైన్ పౌడర్ చేసుకొని దాన్ని పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకి ఉపయోగం ఏంటో తర్వాత చెప్తాను, మీకు చూపిస్తాను, తెలిసిపోతుంటుంది. తర్వాత మనం వేయించిన శనగపప్పును కూడా దాంతోపాటు యాలకుల్ని కూడా వేసుకొని మనం మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఈ సెసమీ సీడ్స్ అనేవి తింటే, ఈ నువ్వుల్ని తింటే అండి మనకి వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, B6, వైటమిన్ E ఉంటుంది. కాబట్టి ఇది బోన్ హెల్త్కి, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, జాయింట్స్ మూమెంట్స్, మొబిలిటీకి అంతటికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి. అదే కాకుండా ఏంటి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హార్మోనల్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. అదే దీంట్లో ఉన్న సెలీనియం, కాపర్, జింక్, వైటమిన్ 6 ఏమవుతుందంటే మన మెనోపాజ్ టైంలో కూడా ఫైటోఈస్ట్రోజన్స్కి కావాల్సిన ఇచ్చి హార్మోన్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది అనమాట. ఉమెన్లో మెనోపాజ్ వస్తుంది కదా అప్పుడు. సో కాల్షియం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. దీంట్లో ఐరన్, కాపర్ ఉందని చెప్పాను కాబట్టి ఇది వైటమిన్ B6 కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం అదేవిధంగా సెసమీ సీడ్స్ని కూడా ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ చేసుకోవాలండి, ఎక్కువగా బాగా పౌడర్ చేసుకోకూడదు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద జార్లో మనం ఏం చేద్దామంటే అది అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, ఆ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని ఈ సెసమీ మన నువ్వుల్ని పొడి ఉంది కదా, ఆ నువ్వుల్ని పొడి కూడా దీంట్లో వేసుకొని మన పెద్ద మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మళ్ళీ వెళ్ళి మిక్సీ వేసేసుకొని వద్దాం. అప్పుడు ఏమవుతుందంటే బెల్లము మనం వేసుకున్న కొబ్బరికి, వేయించిన శనగపప్పులకి బెల్లము, నువ్వులు అన్నీ కరెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట. అందుకోసమని నేను నిన్న పెద్ద జార్ తీసుకుంది, లాస్ట్లో అన్నీ ఒకసారి వేసుకున్నాను. అదే మొత్తం కలిపి ఒకేసారి వేస్తే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ వల్ల అసలు తిరగదు మిక్సీ మనకి. అందుకోసమని ఇట్లా విడిగా వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని వచ్చి ఇంకా మనం దీనిలో నువ్వుల్లో ఆయిల్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం దీనికి ఇంకా అడిషనల్గా నూనె ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకునే పని లేకుండా మనం దీన్ని కలిపేసుకోవచ్చు, ఉండలుగా చేసుకోవచ్చు అండి. దీంట్లో ఏమి ఉంటుందంటే ఆక్సిలేట్స్ అండ్ ఫైటేట్స్ ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, ఆ 2 ఉండటం వల్ల మనం కానీ వేయించుకొని కానీ మొలకెత్తించుకొని కానీ లేకపోతే నానబెట్టుకొని కానీ తినకపోతే దానిలో ఉన్న మనకి బాడీకి అందవన్నమాట. ఆ ఫైటేట్, ఆక్సిలేట్స్ మూలాన మనకి వైటమిన్స్, న్యూట్రిషన్, మినరల్స్ ఉన్నాయి కదా, అవి మన బాడీలోకి అబ్జర్వ్ కావాలి. అందుకని మనం ఇట్లా వేయించుకోవాలి. ఎప్పుడైనా నువ్వుల్ని వేసుకునేటప్పుడు వేయించుకొని పెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోండి, వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే నానబెట్టుకొని దాన్ని సోక్ చేసుకొని చేసుకోండి. ఏదో పద్ధతిలోనే మనకు వస్తుంది. సోక్ చేసుకోవటం కానీ, వేయించుకోవటం కానీ, లేకపోతే మొలకలు ఎత్తించుకోవటం కానీ, స్ప్రౌట్స్ చేసుకోవటం కానీ ఏదో ఒకటి చేసుకోవాలి. ఎట్లాగో అలాంటి పద్ధతులు చేసుకొని మన నువ్వుల్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. అట్లాగా ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనకి చాలా అమినో యాసిడ్స్ ఉంటాయండి. ఆ అమినో యాసిడ్స్ వల్ల మనకి మన బాడీ బిల్డింగ్కి కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అది అన్ని ఇతర పదార్థాల్లో ఎక్కువ రాదు, వీటిలో బాగా వస్తుంది. సో ఇట్లాగా మనం నువ్వులు చేసుకొని మనకి యూజ్ చేసుకోవాలి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచిదండి. గుడ్ సోర్స్, వైటమిన్ Bకి గుడ్ సోర్స్ అని చెప్పాను కదా, బ్రెయిన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉన్న మ్యాంగనీస్, వాటి వల్ల మెగ్నీషియం, ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా. ఇట్లాగా మనం అన్ని ఉండల్ని చేసుకోవాలండి. దీనిలో చెప్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొబ్బరిలో కూడా అంతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది. కొబ్బరిలో కూడా చక్కగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇదండి మన నువ్వులుండలు ఇలా చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా స్నాక్ టైంలో అలాగా ఈ నువ్వులుండలు తీసుకొని, స్వీట్ టూత్ ఉన్నప్పుడు నువ్వులుండలు తీసుకొని తింటే బెల్లం వల్ల ఐరన్ కూడా వస్తుంది. చాలా హెల్తీ డైట్, ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఇది. అందుకని మీరు అందరు కూడా చేసుకుంటారని మీకు రెసిపీ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.